हाय फ्रेंड्स ఈ వీడియోలో అయితే మనమైతే టోర్వే లెగ్రెండ్ కంపెనీ ఎంసీబీ బాక్స్ అయితే ఎలా ప్రెజెంట్ చేస్తామో చూడండి. హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి లెగ్రెండ్ కంపెనీ డీపీ బోర్డ్ అన్నమాట. ఈ డీపీ బోర్డ్ ఇవి వచ్చేసి అన్ని ఎంసీబీలు అనమాట. వీటికన్నిటికి లూపింగ్ ఇచ్చేసి మనమైతే కింద అయితే బద్దీ అయితే వేసేసాం. ఇవైతే ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఇక్కడ కింద అయితే లాక్స్ ఉంటాయి. ఇవైతే పైకంటే మొత్తం లాక్ అయిపోతాయి అనమాట. ఎంసీబీలు మొత్తం వచ్చేసి లెగ్రెండ్ కంపెనీ 63 amp ఐసోలేటర్ 2 పోల్ ఎంసీబీ అనమాట. మొత్తం ఇది వచ్చేసి టోర్వే ఎంసీబీ బాక్స్ అనమాట. ఇది మెయిన్స్ మీటర్ కానీ అనమాట. 6 స్క్వేర్ లాగాము. ఇవైతే ఈ మెయిన్స్ అయితే మనం వచ్చేసి ఐసోలేటర్ కింద అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. అయితే ఇవన్నీ నోట్లు అనమాట. ఇవన్నీ సపరేట్గా పెట్టుకొని టేప్ అయితే వేస్తున్నాం. నోట్లన్నీ అయితే దీనికైతే ఇచ్చేసాం అనమాట. నోట్ల పొలిపి ఇప్పుడైతే ఇవైతే మొత్తం ఇవైతే ఎల్లో కలర్ వచ్చేసి ఇన్వర్టర్ వైర్ అనమాట. అలాగే గ్రీన్ వచ్చేసి ఎర్త్, అలాగే ఇవి రెడ్ వచ్చేసి ఫేస్ అనమాట. అలాగే ఇది వచ్చేసి బ్లాక్ అనమాట. దీనికి గుర్తుకి మనం టేప్ వేస్తున్నాం. ఇది వచ్చి 4 స్క్వేర్ ఏసీ కోసం అయితే లాగే ఉంది. ఈ డీపీ డ్రెస్సింగ్ అయితే మనం పూర్తి చేసాం అనమాట. ఇదైతే మొత్తం ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి ఇన్పుట్ సప్లై అనమాట, మీటర్లో నుంచి వచ్చేది. అలాగే ఇవి వచ్చి అవుట్పుట్. ఈ అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడైతే ఎంసీబీల కింద ఇచ్చాం. అలాగే ఇది వచ్చి నోట్లో ఇదో ఇక్కడైతే ఇచ్చాను. ఈ పైన ఇవన్నీ ఫేస్లు అనమాట ఇవన్నీ. అలాగే ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి ఎర్త్. అలాగే ఇది వచ్చేసి ఇన్వర్టర్ వైర్ అనమాట. ఎల్లో కలర్ 1.5 స్క్వేర్ లాగా ఇన్వర్టర్కి ఎర్త్కి. ఇవన్నీ అయితే 2.5 స్క్వేర్ అనమాట. స్విచ్ బోర్డు మెయిన్స్. అలాగే ఇవి రెండు అయితే ఏసీ సర్క్యూట్లు అనమాట. ఇవైతే మనం 4 స్క్వేరు. మనకైతే బ్లాక్ ఒకటే ఉంది కాబట్టి ఫేస్కి అదే నోట్లకి అదే లాగాము. మనమైతే అన్నిటికీ గుర్తుపెట్టుకున్నాం అనమాట. ఇవి రెండు ఫేసు, ఇవైతే నోట్లు అనమాట. ఏసీ నోట్లు ఇక్కడ ఉన్నాయి రెండు.